పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం జనం ఎగబట్టడంతో జరిగిన తోపులాటలో నలుగురు గాయపడ్డారు. పండుగ సెలవుల తర్వాత తిరిగి ఊళ్లకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్కు తరలివచ్చారు. రద్దీకి తగ్గట్లుగా బస్సులు లేకపోవడంతో ఎదురు చూపులు తప్పలేదు. వస్తున్న బస్సుల్లో సీటు కోసం జనం పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో 2 మహిళలతో పాటు నలుగురు గాయపడ్డారు. వారందరికీ ఆసుపత్రిని తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్టాండ్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కే సమయంలో తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం అమావాస్యని పిల్లగాని బస్సు ఎక్కిద్దామని నిన్న బొమ్మంటే ఆదివారం అమావాస్యని నిన్న పోలేదు సార్. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా కాలేజీ వాళ్ళు కూడా అబ్సెంట్ ఎందుకులేమని బస్ స్టాండ్కి తీసుకొచ్చాను సార్. ఊరికా నుంచి 4-5 బస్సులు గేట్ కా నుంచి లోనా నుంచి ఎక్కిస్తున్నారు సార్. పోలీసుల దగ్గర నుండి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్క బస్సు కాడికి దగ్గరికి రానియటం, వాళ్ళు ఎక్కిస్తున్నారు పోలీసుల దగ్గర ఉండి. ఒక 50 మంది 100 మందిలోని పంపించడం, గేట్ వేయటం అట్లా ఎక్కిస్తున్నారు. నేను లోనే ఉండదు సార్, కానిస్టేబుల్ కూడా అక్కడ రాసుకుంటా. తర్వాత 2-3 బస్సులు పోయినాక ఇక్కడ ఫ్రీ అయినాక నేను 2 డోర్లు పట్టుకున్నా సార్. అట్ట మనం ఎక్కుతాం కదా ఆ డోర్ కార్ 2 డోర్లు ఇట్ట పట్టుకోవడంతో డ్రైవర్ ఇంకా స్పీడ్గా వచ్చేసి గేటుకు గుద్దేసి గుద్దటంలో ఇరిగిపోయింది అమ్మటే. 2 నిమిషాలు ఇరిగిపోయింది సార్. మేమటే ఆటో పిలిపించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు.